బెస్ట్ రావాలని కోరుకుంటున్నా. So carefully काढायची असं हा पुरो कंप्लीट होत ना ते काढू ఈజ कोण యూట్యూబ్ एम పూర్తిగా చదివితే का जास्त आहे नाही तर యా వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. आवाज యాడికొని రాట్లేదే పాపోడు మర్యాదగా స్ట్రా యాడికొని ఇదే ఓకేనా. అండ్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సో కొద్దిగా ఆగి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొద్దిగా గట్టి గుద్ది ఇలాంటి మోటివ్ మళ్ళీ అంటే కొంచెం మోటివ్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే ఆ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అనే ఆతృతను పెంచుతుంది లోపల. సో చేశారని కోరుకుంటున్నా. ఓకే హై గైస్, ఈ రోజు అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. చూస్తుండని చూపిస్తా. అండ్ ఫస్ట్ ఇది ఎలా ఇట్లా ఉండాలనుకుంటా, తెలీదు. असं व्हिडिओ असं का ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. असे काढायचं ना, मन क्या ना काय लागस करें को काय करो छनो असल तू देख ज्यादा तू देख जो कोण पॉइंट है मन इम्पॉर्टंट काय शरम करतो कोणची आहे नी हिरेने ना मोठे मोठे हिरे ना छोरी गेटअप घालच मगत राखो की तो हसी चार हसी मन मार काम काय हसाडे रहतो काम काय मार वीडियोस हसाडे वीडियोस ఈకు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. काय होतो ना असं అవసరం కొన్ని तो हनुक वो हात घाल कोण सो ही ते हनुज का या ते हात हनु आवाज बाई प्लीज బ్రో తన్నానే తానే తానే తన్నానే తానే తానే తన్నానే తానే తానే తన్నానే తానే నానే బెస్ట్ రావాలని కోరుకుంటున్నా. so careful काढायची असं हा पुरो कंप्लीट होत ना ते काढू ఈజ कोण యూట్యూబ్ एम పూర్తిగా చదివితే का जास्त आहे नाही तर యా आवाज యాడికొని యాడికొని నో 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 ఇదే ఎందు ఎదిరించుకొని మన दुसरं फिल्म देतो देव द्यायचं ఇదైతే రావట్లేదు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఫుల్ కాయకొని देख कर ఇదైతే రావట్లేదు. ఇది చూద్దాం.
ही हाथ घालनी रे जमणो हाथ घालनी रे उंचो करून घालनी रे उंचो करणे जाते हाणा कसं घाल गुंडी घाल ఇది అది చెప్పుని మనం हो बरं एवढी आम घाल సరం కసన కర్రీ చేయొచ్చు बरं मग ఓకే మన చేయాల్సిన పనులు అయితే అయిపోయినాయి అండ్ చూద్దాం ఇంకా వేరే వేరే ట్రై చేద్దాం ప్రస్తుతానికి 7 వచ్చింది సో చేస్తున్నా ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా లేకుంటే కాదు కదా ఎవరు చేయలేంది మనం చేయాలి సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని పక్కన పెట్టేస్తే నీ లైఫ్ని నువ్వే సెట్ చేసుకోవాలి మనది బాయ్స్ లైఫ్ అంత ఈజీగా ఇది సెట్ కావు చెప్పేది ఏంటంటే నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది ఎట్లా చేసుకుంటావు ఏం చేస్తావు అనేది నలుగురు ఏమో ఏదో అనుకుంటారని నేను ఆపేస్తే అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అది సో నీ లైఫ్ని నువ్వే సెట్ చేసుకో ఇక నలుగురు ఏదో అనుకుంటారని మనం ఆగిపోతే సో తర్వాత ఆ నలుగురితోనే మాటలు పడాల్సి వస్తుంది వెయిట్ అండ్ చెప్పేది ఏంటంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు బిజినెస్ మ్యాన్ ఏదో సినిమాలో సంథింగ్ మహేష్ బాబు గారు అంటారు సంథింగ్ కదా సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరు లేదని కూడా సో నీ లైఫ్ని నువ్వే సెట్ చేసుకోవాలి నీ లైఫ్ని నువ్వే పూజ చేసుకోవాలి అందరు అనుకుంటారు బట్ ఏదో అనుకుంటారు మనం ఆపేస్తే వాళ్ళకి వీళ్ళు మనకు తేడా అయింది మనకు ఫ్యామిలీ ఉంది వాళ్ళని ముంగడు తీసుకువెళ్ళాలి అందరినీ సెట్ చేయాలి కదా అది మన పైనే ఉంది సో కొద్దిగా ఆలోచించండి ఆలోచించి చేయండి ఏదైనా సో నా వరకు వస్తే మాత్రం నేను నలుగురి మాట వినను నలుగురు ఏదో అనుకుంటారు ఏదో అనుకుంటారు అనుకొని నాకు పోయేది ఏం లేదు వాళ్ళు ఏదో అనుకుంటారని ఇక నేను నా జర్నీని ఆపేస్తే దానికి వాల్యూవే లేదు అసలు అండ్ ఇంకేంటంటే ఇక ఇలా చేయడానికి అందరు భయపడతారు బట్ ఓకే చేశాం ఇక మనకు అంటే ఫన్నీ రీల్స్ కదా మనది ఏదైనా మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కదా సో ఇలా చేయాలి అనిపించింది చేసిన ఇక వ్యూస్ అంటే ఆ వ్యూస్కి లైక్స్కి మనకు సంబంధం లేదు ఎంతైనా రానవి మనం చేసుకుంటూ పోవాలి అండ్ చెప్పేది ఏంటంటే మీ దగ్గర మీ మనసులు గెలుచుకోవాలి ఎట్లయినా సరే లేట్ అయినా సరే కానీ మీ మనసుల్ని గెలుచుకోవాలి నేను సో అయితే నాకు ఏదైనా గాడ్ గిఫ్టెడ్ ఏదైనా ఉందంటే అది మీరే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అని అనేసి దూరం పెట్టేంత అయితే లేదు మనకు చెప్పేది నాకు నా లైఫ్లో నేను ఏదైనా సాధించిన అంటే అది మీరే నా ఓన్గా ఏదైనా సాధించిన అంటే అది మీరే ఇంకా వేరేదంటే లేవు మంచి 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 స్టేటస్ లేదు అండ్ మనీ మిడిల్ క్లాస్ కదా అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి సో నాకేందంటే ఓకే పర్లేదు మిడిల్ క్లాస్లో పుడితేనే కదా మనకు లైఫ్ అంటే ఎందుకు నా తెలిసేది అండ్ నా ఆలోచనల ప్రకారం అయితే నేను చెప్పేది ఒకటే మిడిల్ క్లాస్ నాకు అదైతే నాకు ఒక వరం లాంటిది అది లిటరలీ ఎందుకంటే హిస్టరీ క్రియేట్ చేయాలన్నా హిస్టరీలో కనబడకుండా ఉండిపోవాలన్నా మిడిల్ క్లాస్ అనే సాధ్యం గుర్తుపెట్టుకోండి చూడండి మీరు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళ బయోపిక్ అవన్నీ కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఏ స్టేజ్ నుండి లేస్తారంటే వాళ్ళు కనీసం వాళ్లకు 2 పూట 3 పూట్ల అన్నం దొరకక ఒకటే పూట బన్నులు అంటే ఇది మన భాష తెలుగు ఇది ఏమంటారు సంథింగ్ బ్రెడ్ తిని కడుపు నింపుకొని పని చేసి వాళ్ళపైన వాళ్ళ నమ్మకం
ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఈ రోజు ప్రపంచమే అంటే ప్రపంచమే వాళ్ళని గుర్తుపెట్టుకునేలా చేశారు. సో వాళ్ళే చేసినప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మనం వెళ్తున్నాం. సో మనతో కాదా? నా మైండ్ సెట్ ఏంటంటే ఒకటే, మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఎంతవరకు ఆలోచిస్తున్నాం. నాది డిఫరెంట్. నా మైండ్ సెట్ ఒకటే, నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా పర్లేదు, బట్ నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎంతవరకు ఆలోచిస్తున్నాను అదే డిపెండ్ అవుతుంది నా పైన. సో ఎందుకంటే ఆలోచించిన దాంట్లో సగం వరకు వచ్చేసినా చాలు, మన మిడిల్ క్లాస్ అనే లైఫ్ సెట్ అయిపోద్ది మొత్తం. అంతవరకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ నాతో పాటు తీసుకెళ్దామని చాలా మందిని అనుకుంటున్నా, బట్ కెమెరా ఫియర్ వాళ్ళకు నలుగురు ఏదో అనుకుంటారని. సో ఓకే, నేను కూడా ఆపేసి వాళ్ళు కూడా ఆపేసి అయితే ఇక వాళ్ళకి నాకు డిఫరెన్స్ లేదు. ఏదైనా ఒక్కరితోనే సాధ్యం కదా, ఒక్కరితోనే మొదలు కదా. అండ్ మన సరౌండింగ్ లో ఇట్లా వ్లాగర్స్ కానీ ఇట్లా చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు, మాక్సిమం ఎవరు లేరు నాకు తెలిసి. ఎవరంటే ఎవరు లేరు. సో రిస్క్ తీసుకోవాలి ఎవరైనా ఒక్కరే. సో అది నేనెందుకు కాకూడదు అదే. అండ్ స్టార్టింగ్ లో నేను ఇంకా గట్టిగా చేయడానికి హెల్ప్ అయింది ఏంటంటే, నువ్వు చేయగలవా, నీకెందుకు ఇవన్నీ. చాలా మంది చాలా మాటలే అన్నారు. ఓకే, మాటలు విన్నా, వెళ్తున్నా, ఒకనొక టైం వస్తుంది కదా, ఆ రోజు చూసుకుందాం. ఓకేనా? అండ్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సో కొద్దిగా ఆగి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొద్దిగా గట్టి గుద్ది ఇలాంటి మోటివ్ మళ్ళీ అంటే కొంచెం మోటివ్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే ఆ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అనే ఆతృతను పెంచుతుంది లోపల. సో చేశారని కోరుకుంటున్నా. ఓకే.